యువత డ్రగ్స్ కు బానిస కాకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు కృషి చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు వహిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. యువత కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడు చెడు వ్యసనాలకు లోను కాకుండా భవిష్యత్తును మార్చుకునేందుకు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటి సాకారం దిశగా అడుగులు వేసి దేశానికి తమ వంతు సేవలు అందించాలని కోరారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా రైతులకు ఈసారి ఈ కాలం అంతా మంచిగా ఉండి మంచి సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా పిల్లలు యూత్ డ్రగ్స్కి బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలా, ఎందుకంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. లైఫ్ అంటే ఒకటి గోల్ ఫిక్స్ చేసుకొని ఒక మంచి టార్గెట్ పెట్టుకొని దానికోసం అహర్నిశలు ట్రై చేసుకుంటూ అదే లోకంగా బతికితే కలెక్టర్లు కానీ, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ కానీ ఏదైనా జాబ్ మనం సాధించవచ్చు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. మనం కష్టపడాలా, దాన్నే మోటివ్గా తీసుకొని దాని మీదనే మొత్తం ప్రయత్నం పెడితే ఖచ్చితంగా సాధిస్తాం. యువతకి నా మెయిన్ మెసేజ్ ఏంటంటే, మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి, ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. నేను అవుదామనుకుంటున్నా, నేను చేద్దామనుకుంటున్నా, మంచి ఆశయంతో ఉన్నా, దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని వర్కౌట్ చేసి దానికోసం శ్రమ చేసి మీరు కష్టపడితే ఏ టార్గెట్ అయినా కానీ మనం రీచ్ కావచ్చు. కాబట్టి అందరికీ మంచి కలగాలని చెప్పి ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పి కోరుతున్నాను.